హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొబ్బరి పచ్చడి చేసుకుందామండి. ఇది మిల్లెట్స్ దోశ అండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, పుట్నాల పప్పు, జీలకర్ర, చింతపండు, ఇప్పుడు కొబ్బరి వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత అవి ఒక గ్రైండర్ జార్లోకి తీసుకొని సరిపడా ఉప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుందామండి. నీళ్లు పోసుకొని కొద్దిగా పలచగా రుబ్బుకుందాము పచ్చడిని. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకుందాము. స్టవ్ పైన తాలింపు కోసం ఇలా పెట్టేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని మనం ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందామండి. ఈ దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి పచ్చడి. ఇది మిల్లెట్ దోశకైతే చాలా బాగుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.